హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని క్లియర్గా 1 by 1 చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అవుట్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్లో మల్టిపుల్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తుంది మల్టిపుల్ పోస్టులకి. సో ఈ నోటిఫికేషన్లో మల్టిపుల్ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. టీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత పోస్ట్ నేమ్ చూసుకుంటే స్పెషలిస్ట్ ఆఫీసర్. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ కింద ఆ 6 పోస్టులు వస్తుంది. సాలరీ చూసుకుంటే బేసిక్ 48,480 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7 years వరకు 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది పర్ ఇయర్ కి. నెక్స్ట్ 2 years 2,340 రూపీస్ ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది పర్ ఇయర్ కి. తర్వాత నెక్స్ట్ 7 years 2,680 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ ఇయర్ కి. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st July 2026 కి మినిమం 20 years ఉండాలి, మాక్సిమం 30 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 years వరకు ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి బెంచ్ మార్క్ డిజేబిలిటీ అనేది 40% కంటే ఎక్కువగా ఉంటేనే వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఐటీ ఆఫీసర్ కి ఏజ్ లిమిట్ మినిమం 20 years నుంచి మాక్సిమం 30 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్ లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ కి ఏజ్ లిమిట్ మినిమం 20 years నుంచి మాక్సిమం 30 years లోపు ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్ అనేది అన్ని పోస్టులకి ఒకే విధంగా ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అగ్రికల్చరల్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, సో ఈ బ్రాంచెస్ లో 4 years డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రాజభాషా అధికారికి హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తో. లా ఆఫీసర్ కి ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి అండ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ చేసుకుని ఉండాలి. హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ కి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి ప్లస్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ కి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి ప్లస్ 2 years ఫుల్ టైమ్ మార్కెటింగ్ అండ్ ఎంబీఏ మార్కెటింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ లో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. రీజనింగ్ టాపిక్ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 25 questions ఉంటుంది, 50 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. టోటల్ గా 100 questions ఉంటుంది, 125 marks కి డ్యూరేషన్ 80 minutes ఉంటుంది. లా ఆఫీసర్ కి రాజభాషా అధికారికి ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. రీజనింగ్ టాపిక్ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి 25 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 25 questions ఉంటుంది, 50 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. టోటల్ గా 100 questions ఉంటుంది, 125 marks కి డ్యూరేషన్ 80 minutes ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ కి ఈచ్ టెస్ట్ లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ కి మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 questions ఉంటుంది, 30 marks కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 25 minutes ఉంటుంది. రీజనింగ్ టాపిక్ నుంచి 40 questions ఉంటుంది, 40 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 questions ఉంటుంది, 30 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 25 minutes ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ నుంచి 50 questions ఉంటుంది, 100 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 40 minutes ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, 2 questions ఉంటుంది, 25 marks కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 30 minutes ఉంటుంది. టోటల్ గా 225 marks ఉంటుంది, డ్యూరేషన్ 155 minutes ఉంటుంది. రాజభాషా అధికారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 questions ఉంటుంది, 30 marks కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, డ్యూరేషన్ 25 minutes ఉంటుంది. రీజనింగ్ టాపిక్ నుంచి 40 questions ఉంటుంది, 40 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి 30 questions ఉంటుంది, 30 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 questions ఉంటుంది, 100 marks కి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, డ్యూరేషన్ 45 minutes ఉంటుంది.
టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటుంది 200 మార్క్స్కి. డ్యూరేషన్ 125 మినిట్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ పేపర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. లా ఆఫీసర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది 30 మార్క్స్కి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 25 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది 40 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 35 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది 30 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది 100 మార్క్స్కి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటుంది 200 మార్క్స్కి. డ్యూరేషన్ 125 మినిట్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లో 2 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/4. అంటే 20 రాంగ్ ఆన్సర్స్కి కరెక్ట్ ఆన్సర్స్ నుంచి 5 మార్క్స్ లెస్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ స్కోర్ చూసుకుంటే ఈచ్ టెస్ట్లో మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ నుంచి హై స్కోర్ వస్తే షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్ స్కోర్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే 40% రావాలి. బట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 35% వచ్చినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. వెయిటేజ్ రేషియో చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో 80 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది ఫైనల్గా. తర్వాత క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్, అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఫోటో ఐడెంటిటీ, ఐడి ప్రూఫ్, మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ నుంచి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ మీ దగ్గర ఏమైనా అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే తీసుకెళ్లొచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. బట్ రేషన్ కార్డ్, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ ని వ్యాలిడ్ ఐడిగా కన్సిడర్ చేయరు. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా రీసెంట్ గా వాళ్ళ యొక్క నేమ్ చేంజ్ చేసినట్లయితే ఒరిజినల్ గెజెట్ నోటిఫికేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, అఫిడవిట్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు, మిక్స్డ్ లెటర్ లో ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రిలిమినరీ కాల్ లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ కాల్ లెటర్ అయితే కలెక్ట్ చేయరు, బట్ చెక్ చేసి స్టాంప్ కానీ సిగ్నేచర్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్కి ప్రిలిమినరీ కాల్ లెటర్ అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. అది తీసుకొస్తేనే మీకు అలో చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్, యూపీఐ ఈ పేమెంట్స్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత ఎడిట్ విండో అనేది 2 days వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ ఎడిట్ విండోలో ఓన్లీ కేటగిరీని మాత్రమే చేంజ్ చేసుకోగలము. నేమ్ కానీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్, స్టేట్, పర్మనెంట్ అడ్రస్, పోస్ట్, నేషనాలిటీ ఇవేమీ చేంజ్ చేసుకొని కాదు. ఇన్ కేస్ మీరు కేటగిరీ చేంజ్ చేసుకుంటే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్లో 6 పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్కి టోటల్గా 190 వేకెన్సీస్ ఉన్నాయి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్కి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ ఆఫీసర్కి టోటల్గా 301 వేకెన్సీస్ ఉన్నాయి. లా ఆఫీసర్కి టోటల్గా 105 వేకెన్సీస్ ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసర్కి ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి రిపోర్ట్ చేయలేదు. రాజ్ భాషా అధికారికి టోటల్ గా 89 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపూర్, గుంటూరు కానీ, విజయవాడ కానీ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే గుంటూరు కానీ, విజయవాడ కానీ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. బట్ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి చేంజ్ రిక్వెస్ట్ అయితే చేయలేము. తర్వాత క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, 10th క్లాస్ ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 1 జూలై నుంచి 21 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడిట్ విండో అనేది అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత 2 days వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ రెండు ఆగస్ట్ లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ రిలీజ్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చి అక్టోబర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ నవంబర్ లో ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చి నవంబర్ అండ్ డిసెంబర్ లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చి జనవరిలో ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంది. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.